ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో భవానీ దీక్ష విరమణలు ముగిశాయి. 5 రోజుల పాటు దుర్గమ్మను 5 లక్షల మందికి పైగా భవానీలు దర్శించుకున్నారు. ఇవాళ రేపు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్ని ఆర్జిత సేవలతో పాటు వీఐపీ ప్రోటోకాల్ సేవలు రద్దు చేశామని ఈవో శివనాయక్ చెప్పారు. ఇవాళ రేపు కూడా భవానీల రద్దీ ఉంటుందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. భవానీ దీక్ష విరమణలు పూర్ణాహుతితో ముగిశాయి. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చైర్మన్ రాధాకృష్ణ గారు. మొత్తం 5 రోజుల పాటు ఎంతమంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారు? ఓం శ్రీ కందుగా నమః. మరి మనం 11వ తారీఖు నుంచి భక్తులు మరి భవానీలు వాళ్ళ యొక్క దీక్ష విరమణ కార్యక్రమంలో ఇరుముళ్ళు ఇప్పుకోవడానికి ఈ టెంపుల్కి రావడం అనేది ఆనవాయితీగా ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుంది. మీరు చూస్తున్నారు. మరి అదే కోవలో ఈసారి నిన్నటి వరకు 5 లక్షల మంది భక్తులు వచ్చారు. మరి ఆ ఫుట్ ప్రింట్తో ఆ కెమెరాలు దీంతో కౌంట్ వచ్చింది. ఆ కౌంట్లో ఏమన్నా వస్తే 2, 3, 4, 5 వేలు తేడా వచ్చుద్దాం. కానీ డెఫినెట్గా పక్కగా 5 లక్షల మంది వచ్చారు. 20 లక్షల మంది లడ్డూలు కొనుగోలు చేశారు. మరి ఈ కార్యక్రమం మరి అఫిషియల్గా ఇవాళ ఆ పూర్ణాహుతి కార్యక్రమంతో స్వస్తి పలుకుతాం. మరి అయినా కూడా మేము ఇంకా భక్తులు ఈరోజు రేపు ఎల్లుండి ఉంటారన్న ఉద్దేశంతో 17వ తారీఖు వరకు ముందు ప్లాన్గానే అన్ని ఏర్పాట్లు చేశాం. లడ్డూలు కానీ పలహారాలు కానీ అన్ని ఏర్పాట్లు. అలాగే 17వ తారీఖు వరకు మనం పూజలు ఉంటాయి కదా, ఎన్నో పూజలు, అవన్నీ కూడా పూజలు కూడా క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే ఆ పూజలు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఇబ్బంది పడతారు. పైకి వెహికల్స్ రావాలి, పైకి వెహికల్స్ ఆపాం మనం రానియకుండా. మరి కట్టుదిట్టంగా, ఎందుకంటే ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వీఐపీ దర్శనాలు కూడా కొంత బ్రేక్ చేసాము. మరి ఈ భక్తులకి కనిపించదు. లోనికి వీఐపీలు వెళ్తే వీళ్ళకి ఆ నిమిషంలో 10 మంది వెళ్ళిపోతారు. 5 లైన్లు ఫ్రీగా పెట్టాం. ఎక్కడ డబ్బులు లేకుండా అన్ని లైన్లు ఫ్రీ పెడతాం వల్ల చాలా గ్రాండ్ సక్సెస్గా మిడ్ నైట్ ఎప్పుడు కూడా సంవత్సరం మొత్తం మీద నిన్న రాత్రే 1 గంటకు అనేది సరస్వతి మూలా నక్షత్రం సరస్వతి రోజు అవతారం ఒకరోజే అలా జరుగుద్ది. అటువంటిది ఈ భవానీల కోసం ఈ రద్దీ తట్టుకోవాలంటే కింద 1 గంటకు ఓపెన్ చేసాం. మన రాత్రి దగ్గరుండి నేను 1 గంటకు ఓపెన్ చేయడం జరిగింది. రాత్రి కూడా మరి మన సిబ్బంది అంతా కలిసి మళ్ళీ అదే 1 గంట చేయడం వల్ల నైట్ అంతా వచ్చిన భక్తులు తెల్లారేపాటికి చుట్టూ గిరిప్రదక్షిణ చేసి వచ్చే వాళ్ళందరికీ కూడా స్పీడ్ దర్శనం అవడం కోసం అలా చేయడం వల్ల మీకు ఇబ్బంది లేకుండా అంత ఫ్రీగా ఉంది. వాళ్ళ బయట కింద కానీ నిన్న మార్నింగ్ కానీ ఇవాళ మార్నింగ్ కానీ మీకు నైటు 1 నుంచి దర్శనాలు 5 లైన్లు స్పీడ్గా వెళ్ళడం వల్ల గ్రాండ్ సక్సెస్ చేసాం. ప్లానుడ్గా ఎక్కడ వెయిటింగ్ ఉండకూడదు. 2, 3, 4 గంటల నుండి అలసిపోతారు భక్తులనే ఉద్దేశంతో గంటన్నర దాటి ఉండకూడదని ప్లాన్తో చేసాం. మరి ఈరోజు కౌంటు రేపు ఎల్లుండి అనేది నిదానంగా తెలుస్తుంది. ఓం భవానీ, జై భవానీ, జై భవానీ. అయితే అమ్మవారి దర్శనార్థం కూడా మొత్తం భవానీలు ఇవాళ రేపు కూడా తరలి వస్తా అంచనా నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు అయితే చేసినట్లు కూడా చెప్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు భవానీల రద్దీ ఏ విధంగా ఉందని. దాదాపు ఇప్పటివరకు 5 లక్షల మంది పైగా అమ్మవారిని భవానీలు ఇరుముడి శిరస్సు ధరించి దర్శించుకున్నారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి సన్నిధానం వరకు కూడా వచ్చిన తర్వాత అమ్మవారికి ఇరుముడి చూపించి తర్వాత శివయ్యని దర్శించుకొని గురు భవానీల సమక్షంలో మాల విరమణ గావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇవాళ రేపు కూడా భవానీల రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీఐపీ సేవలు పూర్తిగా రద్దు చేశారు. ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ చేస్తున్నారు. ఈ 2 రోజుల పాటు కూడా వీఐపీలు ఎవరూ రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.